పర్సంటేజ్ లెక్కలు ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయని మీ ప్రెడిక్షన్? నా ఉద్దేశం అంటే 48, 46 ఆ ప్రాంతాల్లో పర్సెంటేజ్ వచ్చినప్పుడు వైసీపీకి గతంలో 50 దాకా వచ్చింది, 50% దాకా. కాకపోతే ఇంక తక్కువ వచ్చే అవకాశం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. తెలంగాణలో కూడా అనుకున్నట్టే జరుగుతున్నది. తెలంగాణలో నా ఉద్దేశం అంటే ఎవరికి డబుల్ డిజిట్ రాదని నేను మొదటి నుంచి అంటున్నాను. ఇవాళ 10 అని లీడ్ చూపిస్తున్నా కూడా 8, 9 మూడో పార్టీగా బీఆర్ఎస్ తనకు తానే కేసీఆర్ గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో నన్ అని బీజేపీకి చెప్పేసి అపనవతం పెట్టారు. నా ఉద్దేశం ఏంటంటే అది వారికే వర్తిస్తట్టు అనిపిస్తుంది. ఎంఐఎం 3వ స్థానం నుండి 0 వస్తే 4వ స్థానంలో పడిపోయినట్టే, మొత్తం 0తో ఉన్నట్టే మనకు బీఆర్ఎస్ కు వస్తే 1 లేకపోతే 0 ఉన్నట్టుంది. ఇక్కడ ఏమైందంటే బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ పోటీ ఉన్నది. ఒకటి అటు ఇటుగా 1 సీటు 2 సీట్లు అటు ఇటుగా ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అనే స్థానం కోసం పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది. తెలంగాణలో గాని అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో గాని దేశవ్యాప్తంగా అన్ని సర్వేలు మెజార్టీ సర్వేలు పేర్కొన్నట్టుగా ఫలితాలు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఓకే, శ్రీనివాస్ గారు మీరే చెప్పాలి. ఒకవైపు రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మీరు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, ఒకవేళ మేబీ లోక్సభ ఎన్నికలు కాబట్టి పెద్దగా రాష్ట్ర ప్రయోజనాలు వీటి గురించి ఆలోచిస్తారని అనుకున్నారా? అదే మేడం, ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ అయినా కూడా రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ అడుగుతుంది కదా కావాల్సినవి. అవును, కాంగ్రెస్ ఇక్కడ లేనప్పుడు మేము ఉంటాం, కానీ కాంగ్రెస్ అందుగురించే ప్రాంతీయ పార్టీ దేశంలో కాంగ్రెస్తో ఉన్న ప్రాంతీయ పార్టీ ఎక్కడైతే ఈ దేశంలో ఉందో అక్కడ కాంగ్రెస్ లేదు, స్పష్టంగా మనకు అర్థం.